హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి రాజునార్ అండి. రాజునార్లో మనం కిచెన్ వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. కిచెన్ వర్క్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం. అన్నీ మనం శనివారం అన్నీ అంటించేసుకొని ఈరోజు అయితే ఫినిషింగ్ చేస్తున్నాం. ఫినిషింగ్ చేసి వాళ్ళకి ఇంచెస్ అవన్నీ ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. అయితే మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్ అయిపోవడానికే చూస్తాం. ఇలా అవని పక్షాన ఇంకా రేపు కూడా ఉండే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం. ఈరోజు మీకు ఎంతవరకు వర్క్ అయింది ఏంటనేది కూడా మీకు ఇంకా చూపిస్తాను ప్రతిదీ. మనం ఇంక ఈరోజు అయితే మన వాళ్ళు ఇంకా ఒకళ్ళేమో స్టిక్కర్లు తీయడం, ఒకళ్ళేమో ఫినిషింగ్ చేయడం, ఈ వర్క్ అయితే చేస్తున్నాం. ఇవన్నీ మొత్తం తీయాలంటే మొత్తం 15 డోర్లు అనమాట. ఇంకా అలా ఫినిషింగ్ చేసుకొని ఇంకా నేనైతే ఒక్కోటి ఇంచెస్ అయితే కడుతున్నాను అనమాట. ఇంకా ఫినిషింగ్ చేసినట్టు మనం ఇంచెస్ కడుతున్నాము. ఇవి అయితే మనం చేస్తాం ఈరోజు. అలాగే ఇప్పుడు మన కిచెన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఒక 4 డోర్లు. ఇక్కడ వచ్చేసరికి ఇకైతే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం డోర్లన్నీ. అలాగే వాటికి సంబంధించిన ఇంచెస్ కూడా మనం కట్టేసాం అనమాట. ఇంకా ఫినిషింగే బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు మన టైం వచ్చేసరికి 3:30 అయిపోయింది. ఇప్పటి నుంచి మనం ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఈ వచ్చేసరికి ప్యానలింగ్ వర్క్ ఇవి కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్కి అనమాట. ఇది ఆల్రెడీ మన వాళ్ళు ఫిక్సింగ్ చేస్తున్నారు ఈ గదిలో. ఇది వచ్చేసరికి 4 డోర్లు. ఏమైంది సరిపోద్ది. ఇంక ఇది వచ్చేసరికి ప్యానలింగ్కి సంబంధించింది. అంటే మనం ఆల్రెడీ సరిపెట్టి వడదీసాం. బ్యాక్ వచ్చేసరికి ఎగ్ వైట్, ఫ్రంట్ వచ్చేసరికి కలర్ షీట్ అనమాట. పైన టాప్ అనమాట. అది వేస్తేనే కొద్దిగా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రేమింగ్ అనేది కనపడకుండా ఉంటుంది. వెళ్ళి పట్టుకోరాది. ఈ ఫ్రేమింగ్ అనేది కనపడకుండా ఉంటుంది అనమాట. అందుకే మనం ఇది ప్యానలింగ్ వచ్చేస్తున్నాం. అలాగే ఈ సైడ్ కూడా అంతే. ఇదేం కనపడకుండా మనం ఈరోజు అయితే చేస్తున్నాం. వీటికైతే మనం ఆటో ఇంచెస్ కట్టాం అనమాట. వీటికి ఇవ్వండి, ఈ ఆటోమేటిక్ క్లోజింగ్ అయిపోతాయి. సాఫ్ట్ ఇంచెస్ అనమాట ఇవి. అలాగే ఈ కిచెన్ మీద దీనికి కూడా మనం టాప్ వేయడం జరుగుతుంది. దీనికి కూడా టాప్ షీట్ అయితే కట్ చేశాను అనమాట. ఇవి కూడా మనం ఫిక్సింగ్ అయితే చేయాలి. అది చేస్తేనే దాని అందం అనేది బాగుంటుంది. సరిపోద్దులే. చవర పడతా కొద్దిగా లైట్ బట్టి ఏదో చేయండి త్వరగా. సరిపోద్ది. గోళ్ళ వంకలు ఉన్నాయి. పట్టుకో, మేకేజ్ దగ్గర నొక్కి పట్టుకో. ఈ రూమ్లో అయిపోయిన తర్వాత అప్పుడు ఇక ఈ రూమ్లోకి వస్తాం. ఇవి కూడా మనం ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇవాళ అయితే అయిద్ది అనుకున్నాం కానీ అవ్వదండి. ఎందుకంటే ఫినిషింగే బాగా లేట్ అయింది. అవన్నీ ఫినిషింగ్ మనం చేతితో పట్టుకునేసరికి బాగా లేట్ అయింది అనమాట. ఫినిషింగ్ వరకు మనకు లేట్ ఎక్కువ అయింది. మళ్ళీ ఫిక్సింగ్ అనేసరికి కొద్ది త్వరగానే అయిపోద్ది. ఇదను అలాగే అద్దాల వర్క్ కూడా ఉంది. ఆ రూమ్లో కిచెన్ కన్నా ఈ రూమ్లో కొద్దిగా పెద్ద అనమాట. ఆ గదిలో వచ్చేసరికి మనకు 11 డోర్లు వచ్చినాయి. మనకి ఈ గదిలో వచ్చేసరికి 15 డోర్లు వచ్చినాయి. మళ్ళీ ప్యానలింగ్ వర్క్ పెరిగింది మనకి ఇక్కడ ఇందులో. అందుకే అది కూడా చేసినప్పుడు కూడా మేము దగ్గరగా అది కూడా మన కిచెన్ వర్క్ వచ్చి 6 రోజులు 7 రోజులు పడింది. ఎందుకంటే మన ఓపెనింగ్ ముందు రోజే మనం ఫ్రేమింగ్ అనేది తయారు చేసుకున్నాం. తర్వాత మనం వాటికి సంబంధించిన
ఓపెనింగ్ అయిన తర్వాత వచ్చాం, మళ్ళీ 2 రోజులు వచ్చాం. 2 రోజులు వచ్చినప్పుడు మనం వాటికి సన్గ్లాస్ అంటించుకున్నాం. అలాగే అవన్నీ ఫినిషింగ్ చేసి ఫ్రేమింగ్ బిగించాం. ఫ్రేమింగ్కి మళ్ళీ సన్గ్లాస్ అంటించాం. అప్పుడు 2 రోజులు చేసాం, అప్పుడు ఆపేసాం. మళ్ళీ తర్వాత వచ్చి డోర్లు కటింగ్లు చేసుకొని అవి ఒక 4 రోజులు చేసాం. మొత్తం 6 రోజుల పూట ఏమో పట్టింది ఆ గదిలో కిచెన్ వర్క్. మనం ఈ కిచెన్ ఇదేది స్టార్ట్ చేసేసరికి 4 రోజులు అయింది. ఇవాళకి 4వ రోజు అనమాట. అంటే ఈ కిచెన్ వర్క్ మొదలుపెట్టి మనం మొన్నటి నుంచి చేస్తున్నాం కాబట్టి డే 8 అనమాట ఈరోజు అనమాట. అది ఇంకైతే మనం ఈ ప్యానలింగ్ వర్క్ ఇవన్నీ చేసాం. అలాగే ఈ గోడ్ పీస్ కూడా కట్టేసాం అనమాట. ఇంకేం చేయాలంటే ఇంకా ఫినిషింగ్ వర్క్ అను హ్యాండిల్స్ వర్క్ ఉంది. ఈ వర్క్ అయితే రేపు కంప్లీట్ చేయాలి. అలాగే కిచెన్లో కూడా డోర్స్ అయితే బిగిస్తున్నాము. అలాగే దానికి సంబంధించిన ప్లాంక్ కూడా, దీనికి కూడా ఇది ప్యానలింగ్ వర్క్ అనమాట. ఇది వచ్చేసరికి కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి. ఇది అంటే కిచెన్ ప్లాట్ఫామ్ అంటే కిచెన్ ప్లాట్ఫామ్ పక్కన అనమాట, అంటే మిక్సీలు అవి పెట్టుకోవడానికి. ఇంకైతే దీనికి కూడా గోల్డ్ పీస్ కట్టేశాను. ఇవి కూడా ఓడదీసి ఫినిషింగ్ చేసి ఈ పీసులు ఎక్కించాలి. ఇదిగోండి కిచెన్ వర్క్. ఇదైతే డోర్లు అయితే బిగించాం. ఇంక ఇట్లకి అయితే మనం మ్యాగ్నెట్స్, హ్యాండిల్స్ ఈ వర్క్ అయితే ఉంటుంది మనకి రేపు. ఇది కూడా ఇప్పుడు ఆ ప్లాంక్ చూపించే కదండి పైన ప్లాట్ఫామ్ మీద గీటకి. ఇక ఆ ప్లాట్ఫామ్ మీద వేస్తే కొద్దిగా అందంగా నీట్గా ఉంటుంది. ఇక గ్రానైట్ చెప్తే సార్ అన్నారు గ్రానైట్ ఏమొద్దు ఇప్పుడు ఏమొద్దు అంటే, ఇంకా అప్పుడు నేను ఈ ప్లాంక్ తయారు చేశాను. ఈ ప్లాంక్ వచ్చేసరికి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇది కూడా డోర్లు కింద 3 డోర్లు పెట్టాం మనం. మొత్తం ప్లేవుడ్ సన్గ్లాసే వాడానండి మొత్తం ఫ్రేమింగ్ కూడా. ఈ ఇంచెస్ వర్క్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా అసలు అది చెక్కి చెదరదు. ఎన్ని సంవత్సరాలైనా బొందు ఊడిపోవడం ఇవన్నీ ఉండవు. అదే మనం సాఫ్ట్ బొందులు అవి అయితే జాగ్రత్తగా వాడుకోవాలి. ఇదంటే రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది కాబట్టి మనం ఈ వర్క్ అయితే చేసాం. ఇక సార్కి కూడా నాకు గట్టిగా ఉండాలి, లేట్ అయినా పర్లేదు, నీట్గా ఉండాలని చెప్పి అన్నారు. మనం అయితే ఈ వర్క్ చేసాం. ఇక అలాగే ఇక్కడ వచ్చేసరికి 2 డోర్లు పెద్ద డోర్లు పెట్టాం. పక్కన సింగిల్ డోరు. ఇది తీసుకోకపోయినా పర్లేదు, ఎప్పుడైనా కావాలంటే తీసుకోవచ్చు. అంటే మనం ఇటు నుంచి కూడా తీసుకోవచ్చు సామాను ఇలాగా ఈ సైడ్ నుంచి. ఎందుకని మంచిదని చెప్పి డమ్మీ చేయకుండా డోర్ పెట్టేశాను. ఎప్పుడైనా కావాలని తీసుకోవడానికి దులుపుకోవడానికి బాగుంటుంది. ఇంకా అలాగే ఈ పైన వచ్చేసరికి అటు ఇటు కాకుండా ఒక లైన్గా రాలేదు. ఇంకా దాన్ని డమ్మీ చేయడానికి మొక్క అయితే తయారు చేశాను అనమాట. దీనికి కూడా మనం గోల్డ్ సన్గ్లాస్ అంటే ఇచ్చేసాను ఇలాగా ఈ అవుట్ సైడ్. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి కానాలో ఇలా సెట్ అయిపోద్ది. ఇది ఇలా వస్తుంది. ఇకైతే మనం వీటికి 2 స్క్రూలు వేసేసుకొని ఇక్కడ సైడ్ అమ్మటి ఫ్రంట్ సన్గ్లాస్ అంటేస్తాం స్క్రూలు వేసిన తర్వాత. అలాగే వీటికి అద్దాలు అయితే ఆర్డర్ ఇవ్వాలి. అద్దాలు అలాగే వీటికి సంబంధించిన ఛానల్ అయితే చేసుకుంటే ఇంకా రేపంతా ఈ వర్క్ అయితే ఉంటుంది. ఫినిషింగ్ వర్క్ ఇవన్నీ ఫినిషింగ్ చేయాలి, హ్యాండిల్స్ వేయాలి, ఇంకా చాలా వర్క్ ఉంది. ఈరోజు ఓన్లీ మన ఫిక్సింగ్ వర్క్ అయితే జరిగింది. వీటికి సంబంధించిన హ్యాండిల్స్, మ్యాగ్నెట్స్ ఇవన్నీ వేసుకుంటూ రేపు ఫినిషింగ్ చేసుకుంటూ రేపు మ్యాక్సిమం మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది రేపు. ఇక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే అయిందండి మనకి. ఇంకా ఇదండి ఈరోజు ఇంకా కిచెన్ వర్క్ కానీ ఇది వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇక రేపుతో అయితే మనకు ఫైనల్ అయిపోద్ది. రేపుతో మనం హ్యాండిల్స్ కానీ మ్యాగ్నెట్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాం రేపుతో. ఇంకా రేపుతో అనేది మనకి ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక సారు నోటీస్ బోర్డు ఏదో చేయమన్నారు, అది సార్ వచ్చిన తర్వాత చేయడం కానీ మరి మనం గన్నవరం పని ఒకటి మొదలు పెట్టాలి. ఇంకా సార్ వచ్చిన తర్వాత ఈ చిన్న వర్క్లు అయితే చేస్తాం. ఇక మిగతాది ఇంకా రేపుతో మనకి కంప్లీట్ అయిపోద్ది వర్క్. ఇక ఈ కంటిన్యూ వీడియో రేపటి వీడియోలు అయితే ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.